అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎస్జిటి వారికి మరియు ఎస్ఏ సోషల్ వారిని దృష్టిలో పెట్టుకొని 6th క్లాస్లో ఉండేటువంటి పొలిటికల్ సైన్స్లో మొదటి లెసను ప్రజాస్వామ్యం యొక్క రకాలు, దానికి సంబంధించిన అంశాల గురించి మనకున్న అంశాలను 6th క్లాస్లో ఉన్న అంశాల గురించి తెలియజేస్తాను. ప్రధానంగా మనకు 6th క్లాస్లో ఏముందంటే అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వం ఎన్ని రకాలు, అసలు ప్రభుత్వంలో ఏమేమి శాఖలు ఉంటాయి, తర్వాత ప్రజాస్వామ్యం ఎన్ని రకాలు, ఆ ప్రజాస్వామ్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే అంశాల గురించి మనకి ఇచ్చారు. మరియు ప్రభుత్వం అంటే ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహమే ప్రభుత్వం. ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్నే మనం ప్రభుత్వము అంటామని చెప్పి మనకి ఇచ్చారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మనం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం అని చెప్పి 3 రకాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ లెసన్లో ప్రభుత్వంలో 3 శాఖలు ఉంటాయని, ఒకటి శాసనశాఖ, 2 కార్యనిర్వహణ శాఖ, 3 న్యాయశాఖ. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ 3 శాఖల యొక్క సమన్వయమే ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అంటే మన ప్రభుత్వంలో 3 శాఖలు ఉన్న అంశాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటామని చెప్పేసి మనం చెప్పుకుంటాం. డెమోక్రసీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ ఈజ్ కాల్డ్ యాజ్ డెమోక్రసీ. మరి ఇలాంటి డెమోక్రసీకి ఈ డెఫినేషన్ ఇచ్చిన వ్యక్తి అబ్రహం లింకన్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏమంటే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు వంటి దేశం ఏది అని అడుగుతాడు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు వంటిది ఏ దేశము అని అడగడానికి అవకాశం ఉంది. ఆ దేశమే గ్రీక్ లేదా గ్రీస్ అంటారు. ఇది ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు వంటిది అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకు డిఎస్సిలో అడిగితే ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంది, కొద్దిగా దృష్టిలో ఉంచుకోవడం. మరియు మనకు ప్రజాస్వామిక రకాల గురించి మనకి ఇచ్చారు. ఎన్ని రకాలు ప్రజాస్వామిక రకాలంటే 2 రకాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యం. డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటారు. మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓట్లేసి వాళ్ళే నిర్ణయాలు కానీ అదేవిధంగా చట్టాలు కానీ చేయగలిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. అంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారు. ప్రజలందరూ ఏమైతే నిర్ణయాలు చేస్తారో, ఏమైతే శాసనాలు చేస్తారో, ఏమైతే చట్టాలు చేస్తారో అలాంటి వాటిని అమలుపరిచేటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. అంటే ఇక్కడ మధ్యలో ప్రాతినిధ్యం చెందినటువంటి ప్రాతినిధ్య సభ్యులు ఉండరు. డైరెక్ట్గా ప్రజలే ఓట్లేసి వాళ్ళకు కావాల్సిన నిర్ణయాలను అదేవిధంగా చట్టాలను తయారు చేసుకుంటారు. దానికి కొంత ప్రభుత్వం అనేది ఉంటుంది. అలాంటి దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు.
తక్కువ జనాభా ఉన్న దేశాలలో ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యము బాగా అనువుగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే స్విట్జర్లాండ్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా దేన్ని తీసుకుంటారు అని అడిగినప్పుడు స్విట్జర్లాండ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు వంటి దేశము ఎలాగైతే మనం గ్రీక్ అని చెప్పుకున్నామో, అలాగే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా ఏ దేశాన్ని చెప్పుకుంటారు అన్నప్పుడు స్విట్జర్లాండ్ చెప్పుకుంటారు. మరి పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకోవడంలో కానీ చట్టాలు చేయడంలో కానీ వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఆ జనాభా వాళ్ళు ఓట్లేసి నిర్ణయాలు తీసుకొని చట్టాలు తీసుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రజలు ఓట్ల ద్వారా, ఎన్నికల విధానం ద్వారా ఏం చేస్తారంటే ప్రాతినిధ్య సభ్యులను ఎన్నుకుంటారు. ప్రాతినిధ్య సభ్యులను ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రజలకు కావలసినటువంటి చట్టాలను, ప్రజలకు కావలసినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు. మరియు ఈ ప్రాతినిధ్య సభ్యులను ఎన్నుకోవడానికి ఏం కావాలి? ఎన్నికల విధానం కావాలి. ఇలాంటి ఎన్నికల విధానం గురించి మన టెక్స్ట్ బుక్లో 6వ తరగతిలో ఏమని ప్రస్తావించారంటే ఎన్నికల విధానం గురించి 326 ఆర్టికల్ ప్రకారము దేశంలో ఉండే 18 సంవత్సరాల నుండి ఎవరైనా సరే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అది మీరు ఇక్కడ బాగా చూసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓటు హక్కు అనేటువంటిది సార్వజనిక ఓటు హక్కు, వయోజన ఓటు హక్కు అనేటువంటిది 18 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళు ఓటు హక్కు కల్పించాలి అనేటువంటిది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? మన రాజ్యాంగంలో ఓట్లేసి ఉంటుంది అంటే 326 ఆర్టికల్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు గ్రీక్ అవుతుందో, ఎలాగైతే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా స్విట్జర్లాండ్ తీసుకుంటాము, వయోజన ఓటు హక్కు స్త్రీ పురుష తేడా లేకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు వేయడానికి ఓటు వేసుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ 326 ఆర్టికల్. ఇది భారతదేశంలో ఎన్నికల విధానం సంబంధించిన అంశాల్లో దీని ప్రస్తావన ఉంది. మరియు ఇక్కడ మనం ప్రస్తావిస్తే పరోక్ష ప్రజాస్వామ్యంలో 2 రకాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో రకాలు ఏమి లేవు, కానీ పరోక్ష ప్రజాస్వామ్యంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ, 2 దాన్ని మనం అధ్యక్ష తరహా వ్యవస్థ అంటాం. పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటారు. ఈ 2 పరోక్ష ప్రజాస్వామ్యంలో ఉంటాయి. పరోక్ష ప్రజాస్వామ్యాన్ని చెప్పుకున్నాం. ప్రజలు ఓట్లేసి వారు ప్రాతినిధ్య సభ్యులను ఎన్నుకుంటారు. ఆ ప్రాతినిధ్య సభ్యులు ఒక సమూహంగా ఏర్పడి కొన్ని నిర్ణయాలను, చట్టాలను తీసుకుంటారు. అలాంటి ప్రజాస్వామ్యాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో మళ్ళీ 2 రకాలు ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్ ఒకటి మరియు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఒకటి. పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి? శాసనశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. మనం ఎందుకు చెప్పుకున్నాం? శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అని చెప్పుకున్నాం. కాబట్టి ప్రధానంగా ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ మరియు అధ్యక్ష తరహా వ్యవస్థ దేని ఆధారంగా 2 రకాల వర్గీకరించబడిందంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ ఆధారంగా వర్గీకరణ చేయడం జరిగింది. మరి శాసనశాఖ నుండి ఏర్పడిందే కార్యనిర్వాహక శాఖ, పార్లమెంటరీ వ్యవస్థ. అంతేకాకుండా కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్
దీనికి సంబంధించి ఏ దేశాల్లో పార్లమెంటరీ వ్యవస్థ ఉంది? బ్రిటన్లో పార్లమెంటరీ వ్యవస్థ ఉంది, ఇండియాలో కూడా పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. మరియు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే మనం పరిశీలించాలి అధ్యక్ష తరహా వ్యవస్థ. ఇక్కడ శాసనశాఖకు కార్యనిర్వాహక శాఖకు ఎటువంటి సంబంధం ఉండదు. శాసనశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. అలా ఏర్పడినప్పుడు కార్యనిర్వాహక శాఖ ఎందుకు శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించదు అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్గా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే బ్రెజిల్ అధ్యక్ష తరహా వ్యవస్థ. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా అధ్యక్ష తరహా వ్యవస్థలో భాగంగా మనం చెప్పుకుంటాం. ఇది మనకు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశం. కాబట్టి చూడండి సార్, ఇక్కడ మీరు పరిశీలించాల్సింది ఏంటంటే ప్రభుత్వము అంటే ఏంటి, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు వంటి దేశం ఏది, అట్ ద సేమ్ టైం ప్రభుత్వము ప్రజాస్వామ్యము ఎన్ని రకాలు, ప్రభుత్వం ఎన్ని రకాలు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమి, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుంది, పరోక్ష ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుంది అనే వాటిని మనం చూసుకోవాలి. 326 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇవి మనకు 6th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో పొలిటికల్ సైన్స్లో ఉండేటువంటి అంశాలుగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ లెసన్ స్థానిక స్వపరిపాలన ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.